నమస్తే, వెల్కమ్ టు BCM న్యూస్. ప్రస్తుతం మనం మల్లయ్య చింతూరి కలం పైన మాల్యశ్రీ గారి దగ్గర ఉన్నాం. మాల్యశ్రీ గారు వ్యవసాయ కుటుంబం చెర్ల మండలం మొగలపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన అనేక సాహిత్య రచనలకు చేకూర్చారు. బడుగు బలహీన వర్గాలు ఆదివాసీల అభ్యున్నతికి ఎంతో కాలం తన కలం గణాలను వినిపించారు. ప్రస్తుతం మాల్యశ్రీ గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మీకు సాహిత్యం పట్ల ఎలా మక్కువ ఏర్పడింది? నాన్నగారు భక్తుడు. ఆయన నా చిన్నప్పుడు భారతం, భాగవతం, భగవద్గీత నాతో చదివించి ఆయన వినేవాడు. ఆ విధంగా నాకు పెద్దగా తెలవకపోయినా సాహిత్యం గురించి ఆ విధంగా నాకు సాహిత్యం మీద అభిమానం కలిగేది. భద్రాచలంలో ఆదివాసీల గురించి కానీ పోలవరం ముంపు ప్రాంతం గురించి కానీ అనేక రచనలు చేశారు. అవి దేనికి? ఇక్కడ ఆదివాసీలు అన్నిట్లో వెనకబడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చింది. పోలవరం వచ్చినప్పుడు సహజంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ మంది తమ ముంపు గురయ్యే పరిస్థితిలో ఉండి చాలా ఇబ్బందులు పడేటప్పుడు చాలా పత్రికలలో ఈ పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, అలాగే రచయితల సంఘాలు ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యంగా వచ్చి ఇక్కడ కవిత్వం చదివి మీటింగులు పెట్టి వాళ్ళనే వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అప్పుడు మేము కూడా కవిత్వం ద్వారా మేము కూడా మన ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఇటు పోతే కడప వగైరా జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళతో కలిసి పర్యటించడం జరిగింది. ఆ విధంగా మేము ఉత్తేజం పొంది ఇక్కడ స్థానికుల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేశాము. వడ్డెగూడెం, వియ్యారపురం, చింతూరు ప్రాంతాలు పర్యటించడం జరిగింది. భద్రాచలం కళలకు కానీ కవిత్వాలకు కానీ పెట్టింది పేరు. ఇలాంటి భద్రాచలంలో నేటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రామదాసు ఇక్కడే ఆయన కీర్తనలు రాసి ఈ రాముడికి ఎంతో పేరు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ సాహిత్యానికి ఎవరో వ్యక్తిగతంగా కొద్దిమంది కృషి చేయడం జరిగింది. అన్నప్పుడు నేను సాహితీ స్రవంతి అనే ఒక సంస్థని పెట్టి దాని ద్వారా ఉపన్యాసాలు, తర్వాత కవితా రచన ప్రోత్సాహం, శిక్షణ శిబిరాలు పెట్టి ఇక్కడ కొంతమంది కవుల్ని తయారు చేశాము. కొన్ని కవితా సంకలనాలు కూడా వీళ్ళతో కలిపి వేయడం జరిగింది. నేను కూడా రామదాసు పద్యకావ్యం రచించాను. ఇక్కడ స్థానిక పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూసినవాడిని కాబట్టి అప్పటి కథని తీసుకొని అందులో కొన్ని మంచి మార్పులు ప్రవేశపెట్టి నేను చేశాను. ఆ పద్యకావ్యానికి కాకినాడ మాకినీడి పరిషత్తు వాళ్ళు దాన్ని నాకు ఉత్తమ పద్య కావ్యంగా దాన్ని పరిగణించి నాకు పురస్కారం ఇచ్చి నాకు సన్మానం చేశారు. శ్రీరామ సితకీర్తి చెలువారుచుండగా భద్రర్షి సద్భక్తి పరిడవిలగా దమ్మక్క పుణ్యంబు అలుపొచ్చుచుండగా భద్ర రెడ్యాఖ్యుని ప్రణితిలగా గోపన్న త్యాగంబు గొప్పరు పెద్దగా కమలంబ కథనంబు రమణ నింప మాదన్న దీశక్తి మహిమ దీపింపగా అక్కన్న భుజశక్తి అతిశయింప అబలు హసను తానీష రాజ్య విరక్తి ఛత్రపతి శివాజీ ప్రతాప శౌర్యకీర్తి వేల్తరంగాల రుచి గౌతమి స్రవంతి గానమనరించు భద్ర
గణవి తద్ది భద్రాచలంకి సంబంధం వంటి వారిని ఇందులో పేర్కొనడం జరిగింది. ఒక 500-600 కవితలు రాశాను. అది అందులో వివిధ సామాజిక తర్వాత వినోదపరమైనటువంటి రచనలు చేయడం జరిగింది. అందులో విశాలాంధ్ర, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సాహిత్యాన్ని అందించారు కదా, ఎలా అనిపించింది? రాశాను నేను. విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ లాంటి వాటిలో రాశాను నేను. తర్వాత నేను ఒక జనరంజని అనే ఒక నీతి పరమైనటువంటి ఒక పద్య కావ్యాన్ని రాయడం జరిగింది. అది నా మొట్టమొదటి వచ్చైన పుస్తకము. అది తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి బ్రాంచి నుండి ఒక అమ్మాయి ఎంఏ చేసినటువంటి అమ్మాయి దాని మీద ఎంపీలు చేసింది. అది మొట్టమొదట అచ్చన పుస్తకం కూడా నాది. అది ప్రస్తుతం సాహిత్యం పరంగా రావాలనుకున్న యువతికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు అంటే ఇదివరకు పుస్తకాలు, రచయితల పుస్తకాలు వేయడానికి పబ్లిషర్స్ ఉండేవాళ్ళు. చాలామంది కవితలు కావాలి ఇవన్నీ రాస్తే వాళ్ళు ప్రచురించేవారు. ఇప్పుడు అట్లా ప్రచురణ కవితలు లేరు. ఎక్కువ రచయితలే సాధారణంగా తమ పుస్తకాలు అచ్చు వేసుకుంటున్నారు. విశాలాంధ్ర లేకపోతే ప్రజాశక్తి ఈ రెండు పుస్తక ప్రచురణ సంస్థలు మాత్రమే బయటి వాళ్ళవి వేస్తున్నారు. ఇదివరకంటే ఇప్పుడు తగ్గింది. రచయిత సొంతంగా రాయడం, సొంతంగా డబ్బులు పెట్టుకుని వేయడం, మార్కెట్ చేసుకోవడానికి అవకాశాలు లేకపోవడం, ఇది పరిస్థితి. రాసే వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు చాలామంది రాస్తున్నారు. చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఇతర ఆదాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సొంతంగా పుస్తకాలు వేసుకుంటున్నారు. సూర్యచంద్రుడు దీని గురించి చెప్పండి. ఇది 18 అంటే 18వ శతాబ్దంలో చర్లలో ఒక సంస్థానం ఉండేది. అక్కడ మేదిని రాయుడు అనేవాడు ఒక చారిత్రక పురుషుడు, రాజు. ఇంగ్లీష్ వాళ్ళకి సామంతుడుగా ఉండేవాడు. అతనికి సలహాదారుగా చిత్తూరు ఉద్యమనాయుడు అనే ఒక మంచి వ్యక్తి అనే సాయంగా ఉండేవాడు. ఆ విధంగా తర్వాత ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఒక మాయోపాయం పని ఈ రాజుని చర్ల దగ్గర ఉన్నటువంటి ఒక గోదావరికి రప్పించి అక్కడ వీళ్ళు దాడి చేసి ఆయన రాజుగారిని చంపించారు. ఆ విధంగా ఆ రాజు అంతకుముందు అతను సలహాదారుడుగా ఉన్నటువంటి తిమ్మనాయకుడు వీరిద్దరూ చర్లకు సూర్యచంద్రుడు లాంటి వాళ్ళు అని నా భావన. ఒకవైపు ఇటు పద్య కవిత్వం, ఈ కవిత్వంతో రాస్తూ బాల గేయాలు రాయడం కూడా నేను సమాంతరంగా రాయడం జరిగింది. అందుకు బాగా నాకు చందమామ, బొమ్మరిల్లు, బాల ఇటువంటి పత్రికలు ఉండేవి. బాల కోసం ప్రత్యేకమైన పత్రికలు. వాటిపై ప్రేరణతోనే నేను బాల గేయాలు ఒక 100 గేయాల దాకా రాశాను. వాటికి మంచి ఆంధ్రజ్యోతిలో ఇతర పత్రికలలో వచ్చేవి. అవి నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రతి రేడియోలో అవి ప్రచారం చేయబడ్డాయి. అలాగే స్కూళ్ళల్లో బాలానంద సంఘాల్లో ఆ పాటలు పాడబడ్డాయి. అయితే ఆ తర్వాత మిరియా రామకృష్ణ అనే ఒక మంచి సంస్కృత పండితుడు మన
లెక్చరర్ అయినటువంటి ఆయన రాస్తూ ఉండేవాడు. అయితే అంతటి పద్ధతి వల్లే రాసేవాడు, మరి ఎందుకు రాయకూడదు అని నాకు కలిగి నేను బాలగేయాలు రాయడం జరిగింది. రక్త మంజూష అనే పేరుతోని ఆ బాలగేయ సంపుటి ఒకటి నేను స్వయంగా రాసి ప్రచురించడం జరిగింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రముఖ కవి మంజంలో రాముడిపై రామదాసు ఎన్నో కీర్తనలు చేశాడు. కానీ రామదాసుపై కీర్తనలు చేసిన మన అభ్యుదయ కవి మాల్యశ్రీ గారు. రాముడిపై ఎన్నో రచనలు చేసిన రామదాసుపై కీర్తనలు కవితలు రాసిన మల్లయ్య చింతూరి గారు మా లాంటి సాహితీపరుడు మన ఊళ్ళో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. వారికి బీసీఎం టైమ్స్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.